హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లి టమాటా చట్నీ చాలా టేస్టీగా అన్నంలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లి టమాటా చట్నీ చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు నువ్వులను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు నువ్వులు ఉల్లిపాయ వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 7-8 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు సగం వేగిన తర్వాత అందులో అరగట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కొత్తిమీర వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పల్లీలలో ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 7-8 వెల్లుల్లి రెప్పలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, ఉడికించిన టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పల్లి టమాటా చట్నీ అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటా చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.